ప్రైజ్లేనండి, బాగున్నారా? ఇది నువ్వు దేవుని వాగ్దానం చూసుకుందామా? దానికి ముందు చిన్న వచనం. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. ఇది నువ్వు దేవుని వాగ్దానం చూసుకున్నాము. కీర్తనలు 66 అధ్యాయము 20 వచనం చూసుకున్నాం. దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు అంటున్నాడు భక్తుడు. నా ప్రార్థన ఆయన తోసివేయలేదు, తన యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన నన్ను ఆయనను సన్నుతింపబడునుగాక అని దేవుడు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. నా ప్రార్థన తోసివేయలేదంటే ఎందుకని? మరి దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు అని చెప్తున్నాడు. నా ప్రార్థన తోసివేయలేదు. ఆయన ప్రార్థనలు తోసివేసే దేవుడా కాడు. ఆయన అందరి ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన ప్రార్థన చేసేవారంటే ఇష్టం. ప్రార్థనలు ఆలకించు దేవుడు అని ఆయనకి పేరు. ప్రార్థనలు ఆలకించువాడా అని మనం ఎలాగైతే ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకుంటామో అలాగే ఇక్కడ చెప్తున్నాడు భక్తుడు. దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగించలేదు. నా ప్రభు నా ప్రార్థన అంటున్నాడు. తన కృప ద్వారానే నన్ను పిలుచుకున్నాడు కాబట్టి తన కృపను కూడా నా యొద్ద నుండి తోసివేయలేదని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడండి. ఎంత చక్కటి మాటలు! ఈ కీర్తనకారుడు రాసిన మాటలు ఎంత చక్కని మాటలు! దావీదు భక్తుడు అంత తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా తగ్గింపు జీవితం కలిగి ప్రార్థన చేద్దాం. మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నడుచుకుందాం. ఎంత దినాలలో దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. దేవుడు ఈ చిన్న వాగ్దానాన్ని దీవించును గాక. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు తండ్రి. పరలోకమందున మా తండ్రి యేసయ్యా, మా ప్రార్థనలు ఆలకించే దేవా, మా ప్రార్థనలకు ప్రతిఫలం దయచేసి దేవా, మా ప్రార్థనలు మా విన్నపములు అన్నీ ఆలకించి మాకేది కావాలో అది నువ్వు సహాయం చేసే దేవుడు కాబట్టి నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచు. నీ కృప త్రోసివేయలేదని చెప్తున్న దేవుడు తండ్రి మా యొద్ద నుండి అయా నీ కృపలను మమ్మల్ని భద్రపరిచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.